వెల్కమ్ టు ఆలో టీవీ. నారా లోకేష్ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు ఇది. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అలాగే టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మహానటుడు ఎన్టీఆర్ మనవడు కూడా. తాత తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ ప్రవేశం చేశారు నారా లోకేష్. మొదట వ్యాపార రంగంలో ప్రవేశించి ఆ తరువాత రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకుంటున్న నారా లోకేష్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బాల్యం, విద్యాభ్యాసం. నారా లోకేష్ జనవరి 23, 1983న నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులకు హైదరాబాద్లో జన్మించాడు. వారికి ఉన్న ఏకైక సంతానం లోకేష్. లోకేష్ జన్మించే నాటికి తండ్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. లోకేష్ ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్లోనే కొనసాగింది. ఆ తర్వాత కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నుండి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విభాగంలో బీఎస్సీ చేశాడు. ఆపై స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పట్టా అందుకున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా చదువుల్లో లోకేష్ మంచి ప్రావీణ్యం చూపించేవాడు. లోకేష్ స్కూల్ దశలో ఉన్నప్పుడే తండ్రి ముఖ్యమంత్రి కావడంతో అత్యంత భద్రత మధ్య పాఠశాలకు వెళ్లడం జరిగేది. ఇక క్రమశిక్షణలోనూ లోకేష్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చేసిన తర్వాత లోకేష్ ఇండియాకు తిరిగి వచ్చి కీలక బాధ్యతలు చేపట్టారు. లోకేష్ కుటుంబానికి హెరిటేజ్ ఫుడ్స్ పేరుతో వ్యాపార సంస్థ ఉంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో పలు ప్రాంతాల్లో ఈ సంస్థ తన వ్యాపార కార్యక్రమాలను నిర్వహించేది. 1992లో ప్రారంభించిన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదిగింది. బిజినెస్ విభాగంలో మాస్టర్ డిగ్రీ పొందిన లోకేష్ ఈ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్గా కీలక బాధ్యతలు నిర్వహించాడు. లోకేష్ ఎండీగా ఉన్నప్పుడు ఈ సంస్థ పలు ప్రాంతాల్లో కొత్త స్టోర్స్ ఏర్పాటు చేసింది. వ్యాపార విస్తరణ కూడా వేగంగా జరిగింది. అలాగే బిజినెస్ విభాగంలో హెరిటేజ్ పలు అవార్డులు అందుకోవడంలో కూడా లోకేష్ కీలక పాత్ర పోషించారు. సంక్షేమ కార్యక్రమాలు. క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందే లోకేష్ పలు సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లోని ఒక మెంబర్గా ఉన్న లోకేష్ విద్య, ఆరోగ్య రంగంలో విశేష సేవలు అందించారు. ఎంతో మంది పేదలకు ఉచితంగా విద్యాభ్యాసం కల్పించడం కాక మరెందరికో ఆరోగ్య సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్లో ఆరోగ్య సంరక్షణ కార్యక్రమానికి లోకేష్ రూపకల్పన చేశాడు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడానికి, ఇతర అవసరాలకు అనుగుణంగా మంచి ఆరోగ్య సేవలను అందించడానికి ఉపయోగపడే కార్యక్రమంగా రూపొందించారు. గ్రామీణ, పట్టణ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమం ఇది. దీని ద్వారా బ్లడ్ బ్యాంకులు, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించారు. అంతేకాక విపత్తుల సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు లోకేష్ సారథ్యంలో జరిగాయి. తుఫాన్, వరదల వలన నష్టపోయిన వారికి సాయం అందించడంలో లోకేష్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సాయం అందించాడు. రాజకీయ ప్రవేశం, పదవులు. నారా లోకేష్ 2013లో టీడీపీలో క్రియాశీలకంగా చేరారు. ఆయన ఆ పార్టీకి యువజన విభాగానికి నాయకత్వం వహించాడు. అయితే టీడీపీలో చేరకముందే పార్టీకి తన వంతు సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. 2009లో టీడీపీ మేనిఫెస్టోలో ముఖ్యమైన నగదు బదిలీ ఆలోచన లోకేష్ దాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలోనే పేర్కొన్నాడు. ఇక పార్టీలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారు. లక్షల మంది కార్యకర్తలకు ఆర్థిక, విద్య, వైద్య సదుపాయాన్ని అందించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం పనిచేశారు. తండ్రికి చేదోడు వాదడుగా ఉంటూ పార్టీ అధికారంలోకి రావడంలో తన వంతు పాత్ర పోషించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన దాదాపు 3 ఏళ్ల తర్వాత మార్చి 30, 2017లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎన్నికయ్యారు. అనంతరం తండ్రి క్యాబినెట్లో కీలకమైన మంత్రి పదవి చేపట్టాడు. పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కీలక శాఖలు లోకేష్ చేపట్టి ఆయా విభాగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందడంలో తన వంతు పాత్ర పోషించారు. అమరావతిలో ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం కృషి చేశారు. అలాగే పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి విభాగంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పలు అవార్డులు ఇచ్చింది. వాటి వెనుక ఆయా శాఖల మంత్రిగా లోకేష్ కీలకంగా వ్యవహరించారు. వివాదాలు. తనకు అప్పగించిన బాధ్యతలు లోకేష్ సక్రమంగానే చేపడుతున్నా ఆయన చుట్టూ పలు వివాదాలు నెలకొని ఉన్నాయి. విపక్ష వైసీపీతో పాటు కొత్తగా వచ్చిన జనసేన కూడా లోకేష్ కేంద్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. లోకేష్ కేంద్రంగా ఇప్పటివరకు చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇక తన మాటల ద్వారా కూడా లోకేష్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తరచూ మాట తూలడం ప్రత్యర్థులకు అస్త్రాన్ని ఇచ్చినట్టు అవుతుంది. పలు సందర్భాల్లో తన మాటల ద్వారా కొంత ప్రతికూలత మూట కట్టుకుంటున్నాడు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి తన మాటల ద్వారా కొంత చేటు తెస్తున్నారన్న ఆరోపణలు లోకేష్ మీద ఉన్నాయి. అయితే అవి ప్రత్యర్థులు లేనిపోని ఆరోపణలని టీడీపీ కొట్టిపాడేస్తున్నా ఆయన తరచూ మాట తూలడం టీడీపీకి కొంత ఇబ్బందిగానే ఉంది. వివాహం, పిల్లలు. లోకేష్ 2007 ఆగస్టులో ప్రముఖ సినీ నటుడు తన మేనమామ అయిన బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని వివాహం చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం హెరిటేజ్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. భర్త, మామ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో వ్యాపార వ్యవహారాలు బ్రాహ్మణి చక్కబెడుతున్నారు. లోకేష్ దంపతులకు దేవాంశ్ అనే ఒక కుమారుడు ఉన్నాడు. అవార్డులు. నీటి సరఫరా, పారదర్శకత విభాగంలో పంచాయతీరాజ్ శాఖ కింద 2018లో స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా నారా లోకేష్ అవార్డు అందుకున్నారు. బిజినెస్ వరల్డ్ మ్యాగజైన్ డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని కూడా లోకేష్
అందుకున్నాడు. రూరల్ ఈ గవర్నెన్స్ విభాగంలోనూ అవార్డు సాధించాడు. అలాగే 2018లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ప్రత్యేక ఆహ్వానాన్ని లోకేష్ అందుకున్నాడు. అలాగే నెట్వర్క్ గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ ప్రకటించిన ఎమర్జింగ్ టెక్నాలజీస్ బిజినెస్ మోడల్స్లో ఇండియాలో ఒకరిగా లోకేష్ గుర్తించబడ్డారు. వారసత్వంగా రాజకీయ ప్రవేశం చేసిన లోకేష్ తనదైన పనితీరుతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రానికి తన వంతు సేవలు చేస్తున్నారు. అటు వ్యాపార రంగంలో రాణించిన లోకేష్ రాజకీయాల్లోనూ శరవేగంగా దూసుకుపోయే ప్రయత్నాల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా లోకేష్ వ్యూహాలను రచిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవడానికి తనదైన వ్యూహంతో లోకేష్ ముందుకు పోతున్నాడు.